నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. దేవుడు నాకు చూపు ఇవ్వకపోయినా నా భర్త ప్రేమతో ఈ లోకాన్ని చూద్దాం అనుకున్నాను, కానీ ఆయన మాత్రం వేరే అమ్మాయిని పెట్టుకొని నన్ను బాధ పెడుతున్నాడు. నా భర్తను మార్చి నాకు న్యాయం చేయండి అని కోరుతోంది. నమస్తే అండి, సారీ ఏమనుకోకపోతే మీది చూపు ఈ ప్రాబ్లం మేడం, బై బర్త్. జాబ్ వచ్చాక నన్ను అవాయిడ్ చేస్తే నేను చాలా సార్లు చెప్పి చూశాను. నన్ను ఇలా మోసం చేసావు, ఇది కరెక్ట్ కాదని చెప్తే చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పాడు డైరెక్ట్. మేడం మీరు 5 years లవ్ చేసుకున్నారు కదా, ఆ టైంలో మీకు ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది? ఎస్ మేడం. జనవరి 13th రోజు కేసు పెట్టాను. కేసు పెట్టాక పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఇంకా చేసుకున్నాము. పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ అయింది, ప్లస్ వాళ్ళ ఊర్లో గుళ్ళో కూడా టెంపుల్లో కూడా అయింది. పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం వల్ల చేసుకున్నాడా? తర్వాత నన్ను తీసుకెళ్ళట్లేరు, ఇంటికి తీసుకెళ్ళట్లేరని నేను 2-3 సార్లు మా కేసు అయిన వాళ్ళతో కాల్ చేపిస్తే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ ఉంది ఈయనగా. అమ్మాయి ఊకే కాల్ చేయడం, వీడియో కాల్స్ చేయడం. తిని పడుకున్నప్పుడు నేను ఫోన్ చూశాను. కాల్స్ చేస్తున్నప్పుడు ఇదేంటి అని అడిగితే నన్ను కొట్టి నా ఫోన్ పగలగొట్టాడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి కూడా నన్ను చాలా టార్చర్ చేసి మళ్ళీ వచ్చినప్పుడు కూడా రూమ్ లో ఉండకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు కలవడానికి. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ? ఇప్పుడు 5th month మేడం. అయ్యో, ఇప్పుడు 3 months బాగున్నారు మేడం ప్రెగ్నెన్సీ అయ్యాక. సో ఇప్పుడు ఈ 2 months నుంచి నీకు పంచాయతీ? మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. కానీ నేను అలానే తిరుగుతా, నాకు నీ మీద ఎలాంటిది లేదు. ప్లస్ అదొకటి, అసలు కన్సీవ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాట ఎవరు తట్టుకుంటారు మేడం? సడన్గా ఇప్పుడు వరకు అన్న మాట ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ప్రెగ్నెన్సీ నాది కాదని? నన్ను వదిలించుకోవడానికి 100% ట్రై చేస్తున్నాడు తను. ఈ అమ్మాయి ఏమంటుంది, ఎంతసేపు మీ హస్బెండ్ అద్దులో పెట్టుకో. మీ ఆయన కంటే పెద్దోడు కదా, పెద్దది కదమ్మా అమ్మాయి. అదే కదా మేడం, 2 years పెద్ద కాదమ్మా, మీద 5 ఏళ్ల లవ్ కదా, అసలు ఏ డిస్టర్బెన్స్ అయిందని మీ అంత ఇదిగా మారిపోయాడు మీ ఆయన? అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేడం ఆ విషయం. అతనికి ఏం కావాలమ్మా? నువ్వు వద్దు, ఆ అమ్మాయి కావాలా, లేదంటే ఇద్దరు కావాలా? నేను వద్దు, నువ్వు వద్దు, డైరెక్ట్ నీతో ఉండలేను. పొంతలేని మాటలు, నిన్ను సఫకేట్ చేయటం, ఉక్కిరి బిక్కిరి చేయటం ఉన్నాయి. మెసేజెస్ తను పెట్టిన ప్రతి మెసేజ్ ఉంది నా దగ్గర. గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, నువ్వు ఇనీషియల్ గా కేసు పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా? అక్కడి నుంచి మొదలైందా? ఎందుకు అసలు మీ ఇద్దరిది లవ్ కదా, లవ్ ఎందుకు ఇంత బ్యాడ్ అయింది? చేసుకోని అన్నాడు కదా, చేసుకోని అన్నందుకు నేను కేసు పెట్టినా. ఆ కోపం ఉంది అతనికి? కోపం ఉంది. అది ఆగండి, మీరు ఎమోషన్ అయిపోతున్నారు. కూల్ గా మాట్లాడండి, బోల్డన్ సేపు మాట్లాడతాం, మేము కంగారు లేదు. కాదమ్మా, మీరు 5 years పెళ్లికి ముందు అమ్మాయితో అది 5 సంవత్సరాలు లవ్ చేసావా లేదా? ప్రెగ్నెన్సీ చేయించావా లేదా? మీ మీద 376 కేసు రిజిస్టర్ అయిందా లేదా? మరి 5 సంవత్సరాలు లవ్ చేసావు, ప్రెగ్నెన్సీ తీయించావు, ఒకేసారి ఎంతమందిని లవ్ చేస్తారు మీరు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం, రండి. నమస్తే అండి, సారీ ఏమనుకోకపోతే మీది చూపు ఈ ప్రాబ్లం మేడం. ఐ ప్రాబ్లం ఉందా? బై బర్త్. ఓకే. విజువల్ ఇంపైర్మెంట్ ఎంత ఉందమ్మా? అంటే లాంగ్ సైడ్ కనిపించేసి. లాంగ్ సైడ్ కనిపించదు, షార్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మేము కనిపిస్తున్నాము, మసగ్గా ఉందా? కనిపిస్తుంది సార్. ఇంతవరకు అయితే ఓకే. ఇంకా లాంగ్ అయితే కనిపించదు. అది డిసెబిలిటీ ఎంత ఇచ్చారమ్మా? 100 ఉంది. అప్పుడు వేరే దానికోసం సర్టిఫికేట్ స్టడీ కోసం అని తీసుకున్నా 100%. ఇప్పుడైతే 100 ఉందా మీ దగ్గర సర్టిఫికేట్? ఉంది. ఓకే. చెప్పండి అమ్మా, ఇక్కడ వరకు రావడానికి గల సమస్య ఏంటి? హస్బెండ్ మేడం. ఓకే.
మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 3 years మేడం. 3 years అవుతుంది. 2022 Feb 25. మీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు 27 మేడం. మొన్న October 26కి 27 పడింది. ఓకే ఓకే. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. చెప్పండి ఏంటండి ప్రాబ్లం ఏంటి? ఇద్దరిది మా హస్బెండ్ నేను లవ్ చేసుకున్నాం 5 years తర్వాత మా హస్బెండ్ కి ఫస్ట్ జాబ్ వచ్చింది తనకి. ఓకే. మేడం అతను కూడా ఏమన్నా డిజేబుల్డ్ పర్సన్? యా సార్. ఏంటి అతని ప్రాబ్లం ఏంటి? తను కూడా సేమ్ ఇట్లాగేనా? ఓకే. అందువల్ల మీ ఇద్దరికి బాగా సెట్ అయింది, ఇద్దరు ఒకరికొకరు అనుకున్నారు. ఓకే. కానీ సేమ్ విజువల్ డిసబిలిటీ గ్రూప్ లోనే అతను కూడా ఉన్నాడు. ఎస్. అతని పర్సంటేజ్ ఎంతో తెలుసుకోవచ్చా? అతనికి 75 ఉంది సర్టిఫికేట్ ప్రకారం అయితే. కానీ మనలో మనం అనుకోవటానికి ఎంత అమ్మా? నీకంటే తక్కువ ఎక్కువ? ఎక్కువ కనిపిస్తుంది సార్. తను బండి కూడా డ్రైవ్ చేయగలుగుతాడు. బండి డ్రైవింగ్ ఉందా? ఓకే ఓకే. అలా. సరే చెప్పం. కనిపిస్తుంది. ఇంకా అలా మేమిద్దరం 5 years లవ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిందా యా మేడం, అతనికి? గవర్నమెంట్ జాబ్. సూపర్. అతని వయసు ఎంత? 28 సార్. 1 year తేడా మీకు? రైట్. ఓకే మేడం. చెప్పండి. అలా ఇంకా తనకి జాబ్ వచ్చాక నన్ను అవాయిడ్ చేస్తే నేను చాలా సార్లు చెప్పి చూశాను. నన్ను ఇలా మోసం చేసావు, ఇది కరెక్ట్ కాదని చెప్తే నేను చేసుకొని ఏం చేసుకుంటావో చేసుకుంటా మా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాను. మీరు 5 years లవ్ చేసుకున్నారు కదా, ఆ టైంలో మీకు ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది? ఎస్ మేడం. అయినా కూడా అతను చేసుకోను నో చెప్పాడు. చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పాడు డైరెక్ట్. మీకంటే ముందు ఎంతకాలం ముందు జాబ్ వచ్చింది అతనికి? అతనికి నాకు 1.5 year అంతే మేడం. తనకి 21 లో వచ్చింది. సో అతను అట్లా పెళ్లి చేసుకోను అన్నా మీరు స్ట్రాంగ్ గా ఉండి జాబ్ కొట్టారు? ఎస్. 1 year నన్ను హాస్టల్లో ఉంచాడు పెళ్లి చేసుకున్నాక. చేసుకున్న తర్వాత కూడా బలవంతంగా చేసుకోవడం వల్ల హాస్టల్లో ఉంచితే నేను అదే కోపం మీద హాస్టల్లో ఉండే చదువుకున్నా. అయితే ఇంకా అలా వద్దని చెప్తుంటే నేను 370 సెక్షన్ కింద కాచిగూడ PS లో కేసు పెట్టాను. పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం వల్ల చేసుకున్నాడా? జాబ్ తనకి అప్పటికి ప్రొవిజన్ అయిపోలేదు. ప్రొవిజన్ పీరియడ్ లో ఉన్నాడు. తనకి 21 March లో జాబ్ వచ్చింది. నేను 22 జనవరి 13th రోజు కేసు పెట్టాను. కేసు పెట్టాక పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఇంకా చేసుకున్నాము. పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్లో అయింది. ప్లస్ వాళ్ళ ఊర్లో గుళ్ళో కూడా టెంపుల్లో కూడా అయింది. మా ఇంటి దగ్గర రిసెప్షన్ కూడా చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు జాబ్ పోతుంది నువ్వు పెట్టిన కేసుకి అని. చేసుకున్నాడు, అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత నన్ను తీసుకెళ్ళట్లేరు, ఇంటికి తీసుకెళ్ళట్లేరని నేను 2-3 సార్లు మా కేసు అయిన వాళ్ళతో కాల్ చేపిస్తే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ ఉంది. ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ ఉంటే అమ్మాయి ఊకే కాల్ చేయడం, వీడియో కాల్స్ చేయడం. తిని పడుకున్నప్పుడు నేను ఫోన్ చూశాను. కాల్స్ చేస్తున్నప్పుడు ఇదేంటి అని అడిగితే నన్ను కొట్టి నా ఫోన్ పగలగొట్టాడు. అమ్మాయికి డిసబిలిటీ ఉందమ్మా? అమ్మాయి కూడా అంతే, సేమ్ బ్లైండే. తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. తను అంటే ఎంత స్థాయి బ్లైండ్ అమ్మా? తనకి ఎంత ఉందో అంత ఐడియా సరే, లేదు సార్. పరిచయం ఎక్కడ వాళ్ళది? ఆఫీస్ లో పరిచయం, గవర్నమెంట్ అంటే అది తెలియదు సార్ నాకు. వాళ్ళది ఎలా సేమ్ నాది అమ్మాయిది అయితే హాస్టల్ అయితే సేమే. నాకంటే తను 3 years సీనియర్ ఎడ్యుకేషన్ పరంగా. నీకు తెలుసా అమ్మాయి? నీకు తెలియని అమ్మాయి కాదు. తెలియని కానీ అమ్మాయి. ఇటువంటి రిలేషన్షిప్ ఉన్నది అన్నది వీడియో కాల్ ద్వారా తెలిసింది. షీ ఇస్ మ్యారీడ్ అమ్మా? కాదు సార్, మ్యారీడ్ కాదు. మ్యారీడ్. ఓకే, చెప్పమ్మా. అయితే ఇంకా నేను ఏంటిది అని అడిగితే నా ఫోన్ పగలగొట్టేసి నన్ను కొట్టాడు. కొడితే నేను హాస్టల్కి వచ్చాను అలిగి. హాస్టల్కి వస్తే ఇంకా అలానే హాస్టల్లో ఉండి 1 year ఉండి చదువుకున్నా. 22లో మొత్తం అక్కడే ఉన్నా. మ్యారేజ్ అయినాక మీరు ఒక 1 year హాస్టల్లో ఉన్నారు? హాస్టల్లో ఉన్నా. తను నాకు హెల్త్ పరంగా కూడా ఎలాంటి హెల్ప్ చేయలేదు, జీరో. నేనేమన్నా అడిగినా కూడా నో. ఇంకా నేనేమన్నా నాకు ఏమన్నా హెల్త్ బాగాలేదని మనీ పరంగా ఏం అడిగినా మా పేరెంట్సే హెల్ప్ చేసేవాళ్ళు. ఏదో నా మాత్రపు పెళ్లి అంతే. పెద్దలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టావు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు అంతే. అయితే అలా ఉండడం వల్ల 23 ఏప్రిల్లో జాబ్ వచ్చింది నాకు. 22లో పెళ్ళైంది మేడం. 23లో జాబ్ వచ్చింది. ఏప్రిల్లో జాబ్ వచ్చింది. అలా నాకు ఏప్రిల్లో జాబ్ వచ్చింది. జూన్లో జాయిన్ అయిపోయాను జాబ్లో. జాయిన్ అయ్యాక 2 months అప్ అండ్ డౌన్. జాబ్ వచ్చినాకన్నా మీరు సపరేట్ కాపురం పెట్టలేదు? అదే మేడం, 2 months ఉన్నాను. హాస్టల్లో 2 months పర్మిషన్ ఉంటుంది. అది బ్లైండ్ హాస్టల్. 3 months ఉండొచ్చు అనమాట జాబ్ వచ్చాక. వన్స్ జాబ్ వస్తే 3 months తర్వాత వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. అయితే ఇంకా నేను అక్కడ ఉన్న తర్వాత నేను అడిగాను మా అత్త వాళ్ళకి కాల్ చేసి, ఇంకా ఎన్ని రోజులు ఇలా నాకు జాబ్ వచ్చింది కదా, మరి ఇప్పుడైనా రావాలి, మరి రాడా అని అడిగితే మా అత్త వాళ్ళు ఇంకా వీళ్ళు మాట్లాడేసి ఆగస్ట్ మంత్లో రూమ్ పెట్టాం. సంతోష్ నగర్లో రూమ్ పెట్టాడనే కానీ రాలేదు అసలుకి. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. హాస్టల్లో పిల్లల్ని పిలిపించుకొని అలా ఒక్కదాన్నే ఉండేదాన్ని. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి కూడా నన్ను చాలా టార్చర్ చేసి మళ్ళీ వచ్చినప్పుడు కూడా రూమ్ లో ఉండకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు కలవడానికి. ఇదేంటి అని అడిగితే నా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడా? లేదు మేడం, చేసుకోలేదు. ఇంటి రెంట్ ఇవన్నీ ఎవరు కట్టేవాళ్ళమ్మా? ఈ ఇంటి రెంట్ మొత్తం నేనే కట్టాను. ఇప్పుడు ఇక్కడ ఒక 3 months నుంచి మంచిగా ఉన్నప్పటి నుంచి అయితే తను కడుతున్నాడు. అంతకుముందు నేనే కట్టాను. అలా మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయితే నేను సిమెంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, పాత కేసుని బేస్ చేసుకొని, మాది పాత బిఫోర్ మ్యారేజ్ కేసు అయింది కదా మేడం, అది యాక్చువల్గా అది కేసు తిను రిమాండ్కి వెళ్ళే సిచ్యువేషన్లు ఉన్నప్పుడు
మంచిగా ఉందామని చెప్పేసి ఆ కేసు క్లోజ్ చేయించుకున్నతోనే. కేసు క్లోజ్ ఎఫ్ఐఆర్ అయినాక ఆ కేసు క్లోజ్ అవ్వదే 376 అయింది. మీకు ఎట్లా క్లోజ్? మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయింది, మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ గా, కేసు అన్న క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే తను మారకపోతే రిమాండ్ కన్నా వెళ్ళాలని చెప్పారు. ఓకే. అయితే రిమాండ్ లేదు ఏం లేదు, నేను కంపల్సరీ మారతా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో అందరి ముందు ఒప్పుకున్నాడు. తీసుకెళ్ళాలి, అప్పుడు తీసుకెళ్ళి ఒక 1 month బానే ఉన్నాడు, మళ్ళీ నటించాడు అలానే. ఆ కేసు క్లోజ్ అయ్యాక నాకు జాబ్ వచ్చాక రూమ్ పెట్టినాం. తర్వాత తను రావట్లేదు అని చెప్పి పిఎస్ లో కంప్లైంట్ చేస్తే అక్కడికి వెళ్ళాక ఏమైంది, వాళ్ళు ఆ కేసుని బేస్ చేసుకొని తిన బిహేవియర్ 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా వినలేదు. వాళ్ళు తను అగ్రిమెంట్ మీద సైన్ చేయడం, అమ్మాయి గురించి ఒప్పుకున్నాడు, అన్ని ఒప్పుకున్నాడు, అవును తిరిగాను చేశాను, ఇప్పటి నుంచి బాగుంటా అని చెప్పారు. మీ అత్త మామ ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు మేడం, ఎంతసేపు ఉన్నా చెప్తారు, వింటాడు, మారుతాడులే, నువ్వు ఓపిక పట్టు అని. మేము మస్తు చెప్తున్నాం, మా మాట విన్నట్లే వింటున్నాడు, తర్వాత ఇలానే చేస్తున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు. కొంచెం ఓపిక పట్టుకోమా, సర్దుకోమా అని నీకే చెప్తున్నారు. నాకే చెప్తున్నారు. ఆడపిల్లవు కదా, ఓపిక పట్టి, వాడు ఎక్కడికి పోడు, నీ మొగుడే కదా అన్నట్లు అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ వర్షం ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఇప్పుడు 5th month మేడం. అయ్యో. ఇప్పుడు అయితే ఇంకా అలా అయిన తర్వాత 498 కేసు అయింది. వాడు 3-4 times మంచిగా కౌన్సిలింగ్ పెట్టారమ్మా? ఎంతకాలం అయింది? 1 year మేడం. September to September కి 1 year అయిపోయింది. మొన్న తనకి హియరింగ్ డేట్, ఫస్ట్ హియరింగ్ డేట్ December 22కి వచ్చింది. ఎప్పటి నుంచి మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు విడిపోయి? మేము కలిసి మాత్రం లాస్ట్ జూన్ నుంచి, జూలై నుంచి ఉంటున్నాం మేడం. తనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది స్పౌజ్ కేసు కింద, నాది ఇక్కడ జాబ్ అని చెప్పేసి తనకి 498 పెండింగ్ ఉంది. మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు, జూలై నుంచి కలిసి ఉంటున్నారు. మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు కూడా కలిసే ఉన్నారా? కలిసే ఉంటున్నాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? వద్దు నువ్వు వెళ్ళిపో, నేను ఉండను. రోజు నస అయితే పెడుతున్నాడు. నస పెడుతున్నాడు. 498 కేసు ఉందా, క్లోజ్ అయిపోయింది? ఉంది మేడం. ఓకే, ఇప్పుడు చెప్పండి. అది కంటిన్యూ అవుతుందమ్మా రిలేషన్షిప్ అతను వేరే అమ్మాయితో ఈ 1 year బట్టి, జూన్ జూలై బట్టి? అమ్మాయినే చేసుకుంటా, నువ్వు వెళ్ళిపో, నేను ఉండను. ఏది 498 ఏ కేసు ఉన్నా కూడా నేను చేసుకుంటా, నువ్వేం చేస్తావు? వీడియో కాల్ పరంగా లేదంటే బయట కలవటం కూడా జరుగుతుందా? బయట కలవడం అవన్నీ చేసేవాళ్ళు. ఒక 3 months బాగున్నారు మేడం. ప్రెగ్నెన్సీ అయ్యాక 3 months మంచిగానే ఉన్నాను నాతోని. సో ఇప్పుడు ఈ 2 months నుంచి నీకు పంచాయతీ. మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. ఇది మరి విడ్డూరంగా ఉంది. అసలు ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదంటే నేను DNA టెస్ట్ కి. నీ మీద ఏమన్నా అతనికి అనుమానం ఉందా? ఏం లేదు, అసలు నేను ఏంటో కూడా తనకు తెలుసు. అసలు నేను సడన్ గా ఇప్పుడు వరకు అన్న మాట ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ప్రెగ్నెన్సీ నాది కాదని? నన్ను వదిలించుకోవడానికి, నన్ను వదిలించుకోవాలని 100% ట్రై చేస్తున్నాడు తను. ఇంకో క్లారిటీ అయితే ఉంది, క్లారిటీ ఉంది. ఇలాంటి కేసుల్లో మీకు అక్రమ సంబంధం ఉంది అన్న మేము ఎవరో నమ్మం, ప్రపంచం కూడా నమ్మదు, మీరు సేఫ్. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాది ఫోన్ కూడా తనకి ధైర్యంగా ఇచ్చేస్తా మేడం నేను. తను ఫోన్ మాత్రం వాష్రూమ్కి వెళ్తే మ్యూట్ లో పెట్టుకోవడమా లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టడమా, ఫోన్ ఇలా బిర్రుగా పట్టుకొని పడుకుంటాడు. అంత సేఫ్ సైడ్ గా ఉంటా. నేను ఎప్పుడు కూడా ఫోన్ దగ్గర ఆర్గ్యూ చేయలేదు. చిన్న చిన్న వాటికి గొడవ పడితే అమ్మాయితో నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేవమ్మా? చాలా సార్లు వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేశాను సార్. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? ఈ అమ్మాయి ఏమంటది? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, మేము చాలా చెప్పి చూసాం, మా మాట కూడా వినట్లేదు. ఈ అమ్మాయి అయితే కనుక బహిరంగంగానే ఒప్పుకుంటుంది. ఈ అమ్మాయి ఏమంటుంది, ఎంతసేపు మీ హస్బెండ్ అద్దులో పెట్టుకో. మీ ఆయన కంటే పెద్దోడు కదా, పెద్దది కదా మా అమ్మాయి. అదే కదా మేడం, 2 years పెద్ద కాదమ్మా. మీరు 5 ఏళ్ల లవ్ కదా, అసలు ఏ డిస్టర్బెన్స్ అయిందని మీ అంత ఇదిగా మారిపోయాడు మీ ఆయన? అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేడం ఆ విషయం. 5 years లవ్ అన్నారు కదా. 5 years బిఫోర్ మ్యారేజ్ 1 రిమూవ్ చేశాడు మళ్ళీ. అందుకు నేను కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఏంటి సూపర్ డూపర్ గా ఉంటదా? చూసావా ఎందుకు అంత వెంపర్లాడుతున్నాడు ఆ అమ్మాయి? అమ్మ నీది ఫ్రమ్ బర్త్ కదమ్మా, నీది ఫ్రమ్ బర్త్, అతనిది కూడా ఫ్రమ్ బర్తేనా? మరి మీ ఇద్దరు జెనెటిక్ టెస్టింగ్ కి వెళ్ళారా? వెళ్ళాం మేడం. మొన్న 4th month NT స్కాన్ అప్పుడు వెళ్ళాము. అప్పుడు కూడా వచ్చాడు నాతోనే. మాకు బానే ఉందన్నారా? బానే ఉంది. ఇప్పుడు రేపు తిఫా స్కాన్ ఉంది 5th month. సో బేబీ రిస్క్ ఏం లేదన్నారమ్మా? ఏం లేదని జెనెటిక్ రిస్క్ గానీ చేయించుకున్నాను. వెరీ గుడ్. కానీ వెరీ గుడ్ అనాలో బ్యాడ్ లక్ అనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వచ్చేటటువంటి పుట్టబోయేటటువంటి బిడ్డ నా బిడ్డ కాదంటున్నాడుగా. అదే కదా, ఇన్ని రోజులు అనలేదు. అదే టార్చర్. మళ్ళీ ఇంకోటి ఏంటి, మీ వాళ్ళు ఏమి ఇచ్చారు ఇలాంటి పర్సన్ కి? ఇంకా తన అమౌంట్ నేను ఏం చెప్పాను, సాలరీ ఎంత ఉంటుంది? 47 వస్తుంది శాలరీ. చాలా వరకు గోల్డ్ అవి ఇవి చేయించుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా శాలరీ మొత్తం నీకే ఇస్తా, నువ్వు బాగుండు అని చెప్పాను. శాలరీ ఇచ్చాను in 2 months. ఇస్తే నాతో గొడవ పడి నా శాలరీ నాకు కొట్టేశాడు. మళ్ళీ చిన్న చిన్న వాటికి గొడవ పడడం, నీ డబ్బులు నాకెందుకు అని మొహాన కొట్టాడు. అది ఎప్పటి నుంచి లేదు ఇంటికి, అది నేను శాలరీ ఇస్తున్నా కాబట్టి చూసుకుంటున్నాడు. అతనికి ఏం కావాలమ్మా? నువ్వు వద్దు, ఆ అమ్మాయి కావాలా లేదంటే ఇద్దరు కావాలా? నేను వద్దు, నువ్వు వద్దు. డైరెక్ట్ నీతో ఉండలేను, నాతో ఉండని. ఇది ఎలా అయిందంటే, అసలుకి బేబీకి నాకు సంబంధం లేదు అన్నవాడు ఏమంటున్నాడు, మళ్ళీ నా బేబీని కానీ నాకు ఇచ్చేసే నేను చూసుకుంటా,
బేబీకి నాకు సంబంధం లేదంటాడు, మళ్ళీ బేబీని ఇచ్చేసే అంటుండు. కొంత నేను మాటలు నిన్ను సఫకేట్ చేయటం, ఉక్కిరి బిక్కిరి చేయటం. ఉన్నాయి మెసేజెస్, తను పెట్టిన ప్రతి మెసేజ్ ఉంది నా దగ్గర. సరే మీరిద్దరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇంత డిస్టర్బెన్సెస్? ఏం జరిగింది అనేది నీకు బాగా తెలుసు ఉంటది కదా, రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఎందుకు ఆలోచించట్లా? ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ అప్పుడే మీరు ఇండివిజువల్ గా వెళ్ళారు, పోలీస్ స్టేషన్ లో కేసులు వేశారు, ఆ జుట్టు పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కంటున్నావు, అంతా ప్రాపర్ గా నడిపిస్తుంది, అంత ధైర్యం ఉంది. ఇప్పుడు ఏదో జస్ట్ బయటికి పో అంటే 5th మంత్ టైంలో బయటికి పో అంటే గబగబా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు? ఇది 5th ఓకే మేడం, నేను ప్రెగ్నెన్సీ బయటకు వెళ్ళమంటే ఓకే, కానీ నేను అలానే తిరుగుతా, నాకు నీ మీద ఎలాంటిది లేదు. ప్లస్ అదొకటి, అసలు కన్సీవ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాట ఎవరు తట్టుకుంటారు మేడం? అసలు ఎలా మొదలైంది మీ ప్రాబ్లం అని మేడం అడుగుతున్నారు. అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే నువ్వు ఇనీషియల్ గా కేసు పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా, అక్కడి నుంచి మొదలైందా? ఎందుకు అసలు మీ ఇద్దరిది లవ్ కదా, లవ్ ఎందుకు ఇంత బ్యాడ్? చేసుకోని అన్నాడు కదా, చేసుకోని అన్నందుకు నేను కేసు పెట్టినాను. ఆ కోపం ఉంది అతనికి? కోపం ఉంది. అది నువ్వు కేసు పెట్టకపోతే అసలు చేసుకునేవాడు కాదుగా. చేసుకునేవాడు కాదు అసలు. చేసుకోవడం నీ హక్కు. నేను అది కూడా చెప్పాను, నిన్ను మర్చిపోలేక నీ మీద ప్రేమతోనే కదా నేను కేసు పెట్టింది, వేరే అబ్బాయిని చేసుకోలేకనే కదా, అలా కూడా చెప్పాను. సరే చేసుకున్నావు, అతను కావాలని చేసుకున్నావు కదా, గారంగానో బుజ్జగిస్తున్నో చూసుకుంటే నీ కాళ్ళ దగ్గరే ఉండేవాడేమో కదా, ఇంకొక అమ్మాయి ట్రాక్ ఎందుకు తొక్కేశాడు? అదే తెలియట్లేదు. అమ్మాయి నార్మల్ అమ్మాయి అవడం పెద్ద అద్భుతాలు ఉన్న అమ్మాయి అయితే ఏం కాదు, తను బ్లైండ్. ఆల్రెడీ ఇష్టపడుతున్నావు, ఆ కేసుల చుట్టూ తిరిగేదానికంటే నీతో ఉండడం బెటర్. అతనికి ఎందుకు అట్లా వద్దు అంటున్నాడు? ఈ రీజన్ కొద్ది రోజులు మంచిగా ఉంటాడు, మళ్ళీ కొద్ది రోజులు ఎమ్మటే చేంజ్ అవుతాడు. కేసు అలాగే ఉందా? అలానే ఉంది మేడం. అంటే అది క్లోజ్ చేసుకోలేదని ఏమన్నా కోపమా? ఈ మధ్య 3 months నుంచి మంచిగా ఉంటున్నాడు కదా, నేను బానే ఉంటున్నా కదా, కేసు క్లోజ్ చేసుకో, మీ వాళ్ళ దగ్గర నుంచి కట్నం తీసుకురా. ఎంత తేవాలి? ఎంత తేవాలని కాదు, ఎప్పుడు ఇస్తారు, ప్రతిసారి ఇదే గొడవ ఇంట్లో. ఈ 3 months ప్రెగ్నెన్సీ అయిన 5th month ప్రెగ్నెన్సీ ఇప్పుడు, అప్పటి నుంచి ఇదే టార్చర్. మీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురా. ప్రేమించుకున్నప్పుడు ఎంత అమ్మా? 5 years మీ ప్రేమ? అవును సార్. అప్పుడు ఏమైనా గొడవలు అయ్యావా మీకు? ఏం లేదు సార్, అసలు చాలా మంచిగా ఉండేవాడు. ఈ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య రైవలరీ స్టార్ట్ అయింది. ఎస్ సార్. తెలుసా, అమ్మాయి పరిచయం అయినప్పటి నుంచి అమ్మాయిని వద్దనుకుంటున్నాడు. ఫస్ట్ నుంచే ఉందిగా. అదే ఈ పెళ్లి కంటే ముందు అమ్మాయి పరిచయం వల్లే నన్ను వద్దన్నాడు. అది మెయిన్ రీజన్ అక్కడే వచ్చి. ముందు నుంచే ఉంది వాళ్ళ అసోసియేషన్. ఏమైనా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఉండొచ్చమ్మా? అదేం కాదు. లేదు సార్. పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే అయిపోయేది కదా. ఇక్కడ మేమేం చేస్తామని మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తను నా దగ్గర ఒక మాట చెప్పి పోలీసుల దగ్గర చెప్పట్లే కదా మేడం, ఇక్కడైతే విత్ ప్రూఫ్ తో తను దొరికిపోతాడని. తను రాలేదా మేడం? రాలేదమ్మా ఇక్కడికి? రాలేదా? ఫోన్ ఏమన్నా ఆన్సర్ చేస్తాడా? డిసేబిలిటీ ఉంది కదా మేడం, వీ కాంట్ టాక్. డిసేబిలిటీ లా ప్రకారం, రూల్స్ ప్రకారం వీ కాంట్ టాక్ ఆన్ దేర్ బిహాఫ్ వితౌట్ దేర్ ప్రెసెన్స్. మీరు ఏమైనా ఫస్ట్ అతనితో ఫోన్లో మాట్లాడి అతను వర్జన్ ఏంటో కనుక్కుని అప్పుడు మనం మాట్లాడితే బెటర్. మీరేంటి ఆయనతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎస్ మేడం. ఒకటి నేను చెప్పనా, డిసేబిలిటీ లా ప్రకారము మేము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మేమని కాదు, జనరల్గా లా సేస్ దట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే నువ్వెంత ఇంపార్టెంటో వాళ్ళిద్దరు కూడా, మీ ఆయనే కాదు ఆ అమ్మాయి కూడా, మేము యూజువల్గా టిపికల్ సినారియోలో మాట్లాడి కొద్దిగా బెదిరించో లేదంటే భయపెట్టో చేసేటటువంటి విధంగా మీ ముగ్గురితో మేము మాట్లాడకూడదు. ఎందుకంటే కనుక మిగతా కేసుల్లాగా నార్మల్ గా సీరియస్ గా మేము మాట్లాడలేదు. ఇక్కడ కొద్దిగా సెన్సిటివిటీ అనేటటువంటిది, ఇక్కడ నువ్వు మోసపోతున్నాను అనే ఆలోచన నీకు ఉన్నా కూడా వాళ్ళ వైపు కూడా మేము సెన్సిటివిటీ చూపెట్టవలసినటువంటి అవసరం ఉంది. అంత ర్యాండమ్గా ఫోర్స్డ్గా మేము వెళ్ళాం. సో ఆ అమ్మాయికి ఇప్పుడు సడన్గా ఫోన్ చేసేసి ఏంటమ్మా నువ్వు ఇతనితో పాటు ఉన్నావా అనేటటువంటి దానికంటే నీకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మేము చెప్తాం ఈరోజు. ఓకేనమ్మా? అవసరం ఉంటే కనుక మేడం అతనితో ఒకసారి మాట్లాడతారు. ఆ అమ్మాయి వరకు వెళ్ళొద్దు మనం. ఎందుకంటే నీ భర్త కరెక్ట్గా ఉంటే ఆ అమ్మాయి ఎవరు ఇదే మాట అంటది. మేడం అతను అదే అంటది కదా, అతని పరిధిలో ఉంటే నేను ఎందుకు మేడం? నా జోలికి రాకుండా చూసుకో, నేను సైలెంట్ గా ఉంటా. మరి అంత చెడ్డోడు కాదేమో అని నాకు అనిపిస్తున్నాం. అంటే నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను. ఎక్కడో అతని మనసు గాయపడింది. అది పెద్దల వల్ల గాయపడిందా, కట్నం గురించి గాయపడిందా, లేదంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రిమాండ్ వరకు వెళ్ళే పరిస్థితి? రిమాండ్ లో ఉన్నాడా? రిమాండ్ వరకు వెళ్ళాడు సార్. రిమాండ్ పంపిస్తామని బెదిరించారు వాళ్ళు. రైట్. నంబర్ చెప్తారా ఒకసారి? హలో, మాట్లాడుతున్నారా? హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎవరు సార్ మాట్లాడేది? అవునవును, ఇక్కడ హిట్ టీవీకి వచ్చారండి మీ వైఫ్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, నాకు అర్థం కావట్లేదు. సార్ మీ వైఫ్ మా దగ్గరకు వచ్చారు, హిట్ టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. మేడం చెప్పండి. ఏదో మీరు ఆ అమ్మాయిని వదిలేస్తాను బయటికి వెళ్ళిపో అంటున్నారంట. ఎందుకని సార్? ప్రెగ్నెన్సీకి సంబంధం లేదంటున్నారంట, మీకు ఏదో అక్రమ సంబంధం ఉందట, ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి అంట. ఎందుకని? మీ వర్షన్ ఏంటో విందామని. ఎందుకంటే ఆవిడ చెప్పిందే వినేస్తే సరిపోదు కదా, నిజాలు మాకు తెలియాలి కాబట్టి మీకు కూడా
ఛాన్స్ ఇద్దామని మాట్లాడడానికి మీ ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని ఫోన్ చేసాం. మీరు చెప్పేది నాకు సగం సగమే వినపడుతుంది మేడం. సార్, కాల్ కట్ చేసేదినా? చెయ్యండి సార్, మళ్ళీ మీరే చెయ్యండి. ఒక నిమిషం, అతనే చేస్తాడంట. మీది చాలా సెన్సిటివ్ లవ్ స్టోరీ అమ్మా. ఎందుకంటే కనుక ఇది ఫెయిత్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అన్నీ కనిపించినటువంటి వాళ్ళు ప్రేమించడం అనేటటువంటిది ఒక లెక్క, కానీ కనిపించినటువంటి మీకుండేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ప్రేమించడం అనేది ఇంకో లెక్క. ఎందుకంటే ఇక్కడ అందాల గురించి చూసే అంత ఇది ఉండదు, క్వాలిఫికేషన్స్ ఇంకో అనేటటువంటిది ఉండదు, హెచ్చు తగ్గులు అనేది చూడరు, ఆర్థిక పరిస్థితులు అనేది చూడరు. చాలా ఎలాగైతే కనుక మీకుండేటటువంటి ఒక ప్రాబ్లం ఎలాగైతే కనుక ఉందో అదేవిధంగా మీ లవ్లో కూడా అదే బ్లైండ్ ఫెయిత్ అనేది ఉంటుంది. దాన్ని నేను ఫెయిత్ అంటూ ఉంటాను, అంటే నమ్మకం. ఓకే, ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం వల్ల ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి బాధపడుతూ మనం వెళ్ళి ఇంకొన్ని మోసం చెయ్యం. యూజువల్గా ఎలా ఉంటుంది అంటే కనుక ఇదేంటి ఎవరన్నా కాపాడాలని అనుకుంటాం, నీతివంతంగా న్యాయవంతంగానే ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే మనకి ఇచ్చేటటువంటి కష్టం పగవాళ్ళలో చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో యూజువల్గా నేను చూసేటటువంటి సినారియోస్లో ఇటువంటి డిసెబిలిటీ, దురదృష్టకరమైనటువంటి డిసెబిలిటీలోంచి ఆవిర్భవించేటటువంటి ప్రేమలు యూజువల్గా స్వచ్ఛంగా ఉంటాయి, సహజ సిద్ధమైనటువంటి మిగతా వాటికంటే. అంటే నా విశ్లేషణ చెప్తున్నానమ్మా. కానీ ఇక్కడ నేను అతనికి ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అంత చెడ్డ గుణం ఉండేటటువంటి వ్యక్తి కాదు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, మంచి శాలరీ వస్తుంది, గౌరవప్రదమైనటువంటి జాబు, దాంతోపాటు ఏంటంటే ఎంత కాదనుకున్నా ఒక వ్యక్తిత్వం అనేది ఉంది. ఏ రోజైతే కనుక నీ మీద ఒక నిలదీసావు, ఆ వ్యక్తి కరెక్ట్ కాదని నిలదీసావు, ఆటోమేటిక్గా నీ డబ్బులు నీకు వెనక్కి ఇచ్చేసాడు. 2 months పాటు ఇచ్చినటువంటి శాలరీ నీకు వెనక్కి ఇచ్చాడు. అంటే అది ఒకటే కాదు, అలాంటివి ఏమన్నా చాలు. ఈ ఒక్క ఇష్యూ తప్ప ఏది ఇప్పుడు బయట ఉండేటటువంటి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పాటు చేసుకుని నువ్వు నా భార్య కాదు, నీ గర్భంలో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు అని ఒకసారి, రేపు నువ్వు వెళ్ళిపో, ఆ బిడ్డను నాకు ఇచ్చేసి ఆ బిడ్డను నేను చూసుకుంటానని ఇంకోసారి, ఇంత విచిత్ర విడ్డూరంగా మాట్లాడేటటువంటి వ్యక్తి నిజంగా చెడ్డవాడా లేదా ఏదో కసి కోపంతో ఆ విధంగా మానసికంగా అలా మారిపోయాడా? ఎందుకంటే నువ్వు కూడా చెప్పేటటువంటి 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రేమాయణంలో ఒక్క చుక్కంత ఆవగింజంత తప్పు కూడా అతనిలో నువ్వు చూపెట్టలేదు, అదేవిధంగా అతను కూడా నిన్ను చూపెట్టలేదు. అతనికి వేరే ఆడవాళ్ళతో పరిచయాలు, కాలేజీలో ఉండేటప్పుడు వేరే ఆడవాళ్ళతో పరిచయాలు, మాటలు అనేది నువ్వు చెప్పలేదు, అతను చెప్పలేదు. నీ మీద అతనికి ఎప్పుడూ అనుమానం లేదు, ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డ నా బిడ్డ కాదు అని ఇప్పుడు తప్ప. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఆకోలేనా మేడం? హలో సార్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మీ వైఫ్ ఇక్కడ కూర్చున్నారు హిట్ టీవీలో, మేడం మా ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు, పిల్ల వద్దంటున్నాడు అని. ఏమైంది, ఏంటి మీ కష్టం ఏంటి సార్? ఆవిడ అలా అనటానికి కారణం ఏంటి? సార్ అది కూడా చేయిద్దాం, అసలు మీరు ఎందుకు అట్లా అంటున్నారు? అలా అనటానికి మీకున్న డౌట్ ఏంటి, కారణం ఏంటి? డౌట్ ఏంటో తనకి తెలుసు, తనకి చెప్పిన మేడం, నేను ఇట్లా బయట పెట్టుకోదలుచుకోలేదు అంత గలీజ్గా. సార్ మాకు తెలియాలి కదా సార్, ఆవిడ వరకు నేను కరెక్టేనండి. ఇప్పుడు నాకైతే ఇష్టం లేదు బయట పెట్టడం, మీకు చెప్తా అసలు చెప్పడం. తనకి నాకు తెలిస్తే చాలు, తనకి ఇష్టం ఉంటే చేయించమని చెప్పండి. ఏది డిఎన్ఏ టెస్ట్ చేయించాలా? ఏ టెస్ట్ అయినా సరే, తనకి ఇష్టం ఉంటే తను వస్తాను చెప్పింది. నాకైతే బయట పెట్టుకోవడం ఇష్టం లేదు. ఏ కోర్ట్ అయినా డిఎన్ఏ టెస్టులు చేయిస్తారా? నాకు కోర్టుల గురించి తెలియదు మేడం. అంటే బేసిక్ కొంచెం లీగాలిటీ. ఒక్క నిమిషం సార్, ఆమె కంటే ముందు నేనే వచ్చేవాడిని కదా సార్, మీరు కూడా వచ్చుంటే బాగుండేది. ఆమె ఇక్కడనే ఉంటారు కాబట్టి ఆమె ఏడికాని తిరుగుతుంది. నేను ఇప్పుడు స్టిల్ సార్ మీకేదో అక్రమ సంబంధం ఉందంట, మరి ఆ పంచాయతీ ఏంటో చెప్పండి. ఆ అమ్మాయి నాతో మాట్లాడక 3 months అవుతుంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ చెప్పిన మేడం, చెప్తా మీకు వినండి. నాకేమైనా కావాలని ఈ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయిని మధ్యలో తీసుకొచ్చి అడ్డం పెడతాది. అది చేతగానే అంటారు. దాన్ని చేతనైతే నేను ఏమడిగా దానికి సమాధానం కానీ దానికి సొల్యూషన్ కానీ చెప్పాలి. కానీ ప్రతి అమ్మాయి తీసుకురావడం ఏంది మేడం? సరే, అమ్మాయి సంగతి వదిలేద్దాం. 3 నెలల క్రితం, ఒక్క నిమిషం సార్, 3 నెలల నుంచే అమ్మాయి మీతో మాట్లాడట్లా అంటే అంతకుముందు ఎంతకాలం నుంచి మీకు సంబంధం ఉంది? మాట్లాడలేదు. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? ఉంది. అక్రమ సంబంధం ఎందుకు మేడం? అమ్మాయికి తెలుసు అక్రమ సంబంధం తెలుసు. అమ్మాయికి మాట్లాడటానికి ఈ అమ్మాయికి పెళ్లి కాక ముందుకు తెలుసు, ఫస్ట్ చదవకి తెలుసు. మాట్లాడడం అంటే ఏంటి మీ దృష్టిలో? మాట్లాడడం అంటే ఏంటి? ఆయన నేను ఫస్ట్ నుంచి కూడా నేను అమ్మాయితోనే ఉంటా చెప్పిన. ఈ అమ్మాయి బలవంతంగా వచ్చింది. మళ్ళీ ఈ అమ్మాయితో 5 సంవత్సరాలు లవ్ ఉంది కదా అయ్యా మీకు. బయట పెట్టుకోవడం. అరే ఒక్క నిమిషం ఆగమ్మా, ఆగండి, మీరు ఎమోషన్ అయిపోతున్నారు. కూల్ గా మాట్లాడండి, బోల్డ్ సేపు మాట్లాడతాం, మేము కంగారు లేదు. కాదమ్మా, మీరు 5 years పెళ్లికి ముందు
పెళ్లికి ముందు ఆ అమ్మాయి తోటి అది 5 సంవత్సరాలు లవ్ చేసావా లేదా? ప్రెగ్నెన్సీ చేయించావా లేదా? నీ మీద మీ మీద 376 కేసు రిజిస్టర్ అయిందా లేదా? అన్ని కేసులు ఉన్నాయి మేడం. మరి 5 సంవత్సరాలు లవ్ చేసావు, ప్రెగ్నెన్సీ తీయించావు, ఒకేసారి ఎంత మందిని లవ్ చేస్తారు మీరు? అమ్మా అది ఆ అమ్మాయి కూడా తెలుసు. ఎంతసేపు అమ్మాయిలకి అన్ని ఉంటాయి కదా అని టీవీల ముందు కూర్చుంటే పనులు కావు మేడం. అరే నువ్వు లవ్ చేసావా లేదా ఈ అమ్మాయిని? ఫస్ట్ అది చెప్పు. ఫస్ట్ 5 years ఈ అమ్మాయిని లవ్ చేశారా లేదా పెళ్లికి ముందు? చేసిన మేడం, అన్ని ఈ అమ్మాయికి తెలుసు. నేనేం దొంగతనం చేయలేదు, దొంగతనంగా అరే నీ నానా ఎమోషన్ అవ్వకండి. సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్. ఈ అమ్మాయిని 5 years లవ్ చేస్తున్నాడు, సైమల్టేనియస్ గా ఇంకో అమ్మాయిని ఎలా లవ్ చేస్తావు? ఎందుకు చేయాలి మేడం? ఈ అమ్మాయి చక్కగా ఉంటే ఈ అమ్మాయితోనే ఉంటారు. ఆహా ఓకే. ఒకేసారి 2-3 లవ్ చేసి ఎవరు చక్కగా ఉంటే అలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? మేడం ఇప్పుడు 2 అయ్యారు కదయ్యా. ఈవిని లవ్ చేసావు, ఆవిడ్ని లవ్ చేసావు. ఇద్దరితోనే అనండి, ముగ్గురు అనకూడదా? అనకూడదు. సూపర్ నాన్న. మీకు అందుకేమా మనీ ఖరీదు అవుతుంది అది. గలీజ్ అవుతుందా? ఇద్దరైతే మీ ప్రకారం లీగల్. భయపడరు అబ్బాయి మాట్లాడు. లీగల్ అని కాదు కానీ నేను ఏదన్నా నిజంగా మాట్లాడుతున్నా. సరే మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావా నువ్వు? అవును అనుకున్నా మేడం. పోనీలే నాన్న, నువ్వు ఇట్లా మాట్లాడవు. ఒక్క మాట. అవునమ్మా మీరు ఆ అమ్మాయిని అడగండి. ఒక్క నిమిషం అమ్మా. నువ్వు ఏది బయట పెట్టుకోవు. నీ దృష్టిలో చాలా పర్ఫెక్ట్ లైన్. నీతో ఫోన్ మాట్లాడడానికి ముందు వరకు కూడా మేమంతా నీకు సపోర్ట్ చేస్తూ వచ్చావు. నీకు తెలుసా ఆ సంగతి? ఇప్పుడు నీతో ఫోన్ మాట్లాడడం వల్ల నువ్వేంటో మాకు అర్థమైంది. మీరు మా ఎపిసోడ్ చూడండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పోయి పోలీసులు కూడా తను అసలు సైకో అమ్మా, అసలు నువ్వు తన రిమాండ్ కి పంపించేసి అన్నారు వాళ్ళు భయపడి. క్లారిటీ వచ్చింది వచ్చిందమ్మా. అందుగురించి నేను ఇరువైపులా మాట్లాడాలన్న అమ్మా. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఆ యాంగిల్ ఏదైతే ఆ సెన్సిటివ్ అనేటటువంటి యాంగిల్ ఇక్కడ కనిపించట్లేదు. లేదు సార్, నేను కాకపోతే మీరు అంటున్నారని నేను సైలెంట్ గా ఉన్నాను. కానీ నాకు తన అమ్మ మేమేది నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, మాక్సిమం ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుంటాం. మీ కేసు కొంచెం సెన్సిటివ్ కాబట్టి మా ఆడియన్స్ హర్ట్ అవ్వకుండా ఉండడానికి మేము అతనితో కూడా మాట్లాడాం. మాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 2 వైపులా ఏది కరెక్ట్, ఏం చేస్తే బెటర్ డిసైడ్ చేసి చెప్తాం. కొంచెం కూల్ అవ్వండి. ఇప్పుడు అమ్మా ఇలా విను. నువ్వు అతని వైపు ఏం మచ్చ చూపెట్టలేదు, అతను నీ వైపు ఏమీ చూపెట్టలేదు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే కనుక ఇందాకటి నుంచి మేము ఒక యాంగిల్లో ఆలోచించాం. ఏంటంటే కనుక అరే ఆడపిల్ల మోసపోయింది, పుట్టబోయేటటువంటి బిడ్డ ప్రెగ్నెన్సీ టైంలో ఎంతో ప్రశాంతత ఉండేటటువంటి ఈ పరిస్థితుల్లో బిడ్డే నా బిడ్డ కాదు, జెనెటిక్ టెస్టింగ్ అనే ఒక మొగుడు మాట్లాడితే కనుక అది మానసికంగా నీకు ఎంత పెద్ద వెన్నుపోటు, ఎంత పెద్ద కత్తిపోటు అనేది మాకు అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అతనితో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అసలు ఇటువంటి వ్యక్తితోనా నువ్వు 5 సంవత్సరాల పాటు నడిపింది? అంటే అతను ఏంటి, ఇక్కడ నువ్వు ఇంట్రోవర్టు, ఆచితూచి మాట్లాడేటటువంటి మనస్తత్వం. 5 years పాటు నువ్వు నడిపించినటువంటి ప్రేమలో, మీరిద్దరు నడిచినటువంటి ప్రేమలో ఈ వ్యక్తి ఇంత ఘాటైన, ఇంత కఠినంగా, ఇంత కఠోరంగా మాట్లాడతాడు అనేటటువంటిది నువ్వు పసిగట్టకపోవటం అనేది విచిత్రం. ఎందుకు అంటే కనుక ఒకటి, అతని సీనియరు, బి ఎంత కాదనుకున్నా పర్సంటేజ్ ఆఫ్ బ్లైండ్నెస్లో అతను కొద్ది తక్కువ, నువ్వు ఎక్కువ, డి అతని క్వాలిఫికేషన్స్ ఎక్కువ, అతనికి వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. సో నీ డిసబిలిటీ అతనికంటే ఎక్కువ అని అనుకోవటం వల్ల కొద్దిగా మనిగి తగ్గి వచ్చేటటువంటి వ్యక్తే చాలరా భగవంతుడా అనేటటువంటి ఆలోచనతో అప్పుడు కాంప్రమైజ్ అవ్వటం వల్ల ఈ అబ్బాయి యొక్క అసలు రూపం నీకు తెలియదా అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక 5 years పాటు ప్రేమించినటువంటి వ్యక్తి ఇందాక అతని మాటల్లోనే ప్యారలల్గా ఇంకో అమ్మాయి కూడా నాకు ఉందండి అని బహిరంగంగా ఒప్పుకున్నాడు. అర్థమైందా? లేదయ్యా నీకు 3 ఉండొచ్చేమో. 3 అలా 2-3 మెయింటైన్ చేయొచ్చా అని క్యాజువల్ గా మనం వాడే వర్డ్ ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్ గా పట్టుకున్నాడు. 3 అని మీరు అనకూడదు అని. అక్కడ అతని మెంటాలిటీ ఏంటో మనకు ఒకటి అర్థం అవుతుంది. ఎందుకంటే క్యాజువల్ గా ఎంతమందితో తిరుగుతాం, 4-5 తిరుగుతాం అంటాం. అది ఎగ్జాంపుల్ అన్నామే తప్ప మనం పర్టికులర్ అనలే. మనం అతన్ని ఏమీ అనలేదు. కానీ అతని నోటు వెంటే అతను ఏంటంటే 2 వరకు ఓకే, 3 అనేది పాపం అనే మాట కింద అతను మాట్లాడుతున్నాడు. సో అక్కడ మనం చూసింది ఏంటంటే 2 వరకు అతను బహిరంగంగా కమిట్ అయ్యాడు. ఎందుకంటే అది ఓపెన్ బుక్, ఓపెన్ సీక్రెట్ కాబట్టి. నిన్ను ఎంతగా అయితే ప్రేమించాడో అంతే ఇదిగా వేరే అమ్మాయిని కూడా ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే కనుక నువ్వు ప్రశ్నించి నిలదీసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మెడలోంచి పెళ్లి చేసుకున్నావో అక్కడి నుంచి నీ మీద ఒక వ్యతిరేకత, అసహ్యం పుట్టింది. అప్పుడే కానీ నువ్వు ఒక పాట పాడుంటే కనుక ఆ మహాతల్లి, అవతల వైపు ఉన్న మహాతల్లిలాగా నన్ను ప్రేమించు, పెళ్ళి అనే సబ్జెక్టే వద్దు, ఇలా గాలిలో అందరూ తేలాడదామని నువ్వు అప్పుడు మాట్లాడుంటే కనుక ఈరోజు నీకు కూడా అదే స్థానాన్ని ఇస్తూ ఉంటాడు. పెళ్ళి అనేటటువంటి మాట గురించి అతను ప్రస్తావన తీసుకురాడు, నువ్వు ప్రస్తావన తీసుకురాడు. సో ఆ విధమైనటువంటి సైకాలజీ, ఆ విధమైనటువంటి మెంటాలిటీ అన్నమాట. అంటే ఏంటంటే ఏదన్నా బల్లగుద్ది మాట్లాడతాడు.
ముక్కుసూటుగా మాట్లాడుతూ ఉంటాడు, అతని పాయింట్ ఆఫ్ వ్యూయే మాట్లాడుతూ ఉంటాడు. అవతల వాళ్ళ నొప్పి బాధ అనేది అర్థం కాదు, వినటం అనేటటువంటి ఆలోచనే లేదు, కౌన్సిలింగ్ అనేటటువంటి ఆలోచనే లేదు, పోలీస్ కేసులు అంటే భయం కూడా లేదు, నన్ను ఎవరు సరిదిద్దలేరు, నాకు ఉండేటటువంటి డిసేబిలిటీ వల్ల నాకు బహుశా పడేటటువంటి శిక్ష కూడా తగ్గుముఖం పట్టచ్చు అనేటటువంటి ఉద్దేశంతో అతను ఏంటంటే చాలా మొండిగా దూసుకుని వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిత్వం అనేది మనకి ఆ ఫోన్ కాల్ ద్వారా తెలిసింది. మనం ఇందాకట ఫోన్ కనెక్ట్ చేయమని ముందు మనం చాలా మానవతా దృక్పథంతో, అమ్మ నువ్వు ఇక్కడ వచ్చి ఉన్నావు, నీతో ఎంత ఇంపార్టెంటో అతనితో కూడా మాట్లాడవలసినంత ఇంపార్టెన్స్ ఉంది, అతని మనసు ఎక్కడో గాయపడటం వల్ల అలా ప్రవర్తించాడని అనుకున్నాం. మాట్లాడి అతని సపోర్ట్గా 4-5 అంశాలు పూర్వపరాలు కనుక్కునేటటువంటి ప్రయత్నంలో అతను ఒక 2 ప్రశ్నలు అడిగితే అతను సహనం కోల్పోయాడు. అతను చాలా ఈజీగా అతను జస్టిఫై చేసుకోవచ్చు, మేడం నా మనసులో ఇంకో అమ్మాయి స్థానం ఉంది, నాకు నా వైఫ్కి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆలోచనతో నేను ఇలా మాట్లాడుతున్నాను. ఈ విధంగా మాట్లాడితే కనుక అతని యొక్క వర్జను మనం వినటానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే మనం అది ఏకీభవిస్తామా లేదా అనేది వేరే విషయం. అలా కాకుండానే మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి పోట్లాడి అతని స్థానం ఏదో చాలా నిజాయితీ అయినటువంటి స్థానంగా మాట్లాడేటటువంటి వ్యక్తితో ఎంతకాలం నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలవు అని అంటున్నాను. అంటే లీగల్గా నువ్వు ఫైట్ చేస్తే నీ పవర్స్ నీ హక్కులు నీకు ఉంటాయమ్మా, అది దాని గురించి నేను మాట్లాడట్లేదు. సో ఏంటంటే అతనితో ఎంత మాట్లాడినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరేనమ్మా. ఎందుకంటే కనుక అతనితో బ్యాలెన్స్ చేయటం, అతనితో ఆర్గ్యూ చేయటం, అతని కోపానికి ఈక్వల్గా ఫైట్ చేయటం అనేటటువంటిది ప్రొఫెషనల్గా మేము చాలా ప్రొఫెషనలిజంతో చాలా మర్యాద ఇస్తూ మేడం మాట్లాడారు. కానీ అతను మాట్లాడేటటువంటి తీరు అసలు చాలా అమర్యాదగా ఉంది. అసలు ప్రొఫెషనలిజంకి ఈ వేదికకి ఎక్కడో కూడా అతను ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మాకు అనిపించట్లేదు. అతను రమ్మంటానికి మన వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కూడా అతను తన్నేశాడు. నేను ఎక్కడి నుంచో రావాలి, ఆ అమ్మాయి ఈ పరిధిలోనే తిరుగుతూ ఉంటుందని చెప్పి మళ్ళీ నేను అవమానిస్తాను. సో నేను అనేది ఏంటంటేనమ్మా, ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండుంటే కనుక ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుకుని ఉండేవాళ్ళం అమ్మ, చాలా ధైర్యంగా. అంటే ఇప్పటికి కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఏదో కుక్కిని పెయిన్లో పడి ఉండమని నేను అనట్లేదు. కానీ ఇప్పటి వరకు ఓపిక పట్టి, అక్కడ ఒక 5 సంవత్సరాల రిలేషన్షిప్లో ఓపిక పట్టి, ఈ మధ్యకాలంలో కూడా ఓపిక పట్టి, కేవలం లాస్ట్ ఇయర్ మీరిద్దరు కలిసి ప్రయాణం చేసేటటువంటి ప్రయాణంలో ఎవరు పెద్దలు చెప్పినటువంటి ఆలోచన ఇంకోట అనేది నాకు తెలియకుండా అసలు ఈ వ్యక్తి పెద్దలు చెప్పినటువంటిది పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి పంచాయతీలకి కండిషన్లకి నిలబడి ఉంటాడా అనేటటువంటిది అసెస్ చేయకుండా, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్లో మార్పు అసెస్ చేయకుండా నువ్వు ప్రెగ్నెంట్ అవటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని నాకు అనిపిస్తుంది, చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఫైట్ చేయాలి అంటే కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది నీలాంటి ఆడవాళ్ళకి అడ్డుపడుతూ ఉంటుంది. ఎస్పెషలీ నాట్ ఓన్లీ నువ్వు ఆడపిల్ల అనే మాట అనట్లేదు, కానీ నీకున్న డిసెబిలిటీ వల్ల అరే రేపొద్దున నా బిడ్డకు ఒక తండ్రి ఉండాలి అనే ఆలోచన చాలా బలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అతను ఇప్పుడు అన్నిటికీ రాటు తేలాడు, అంటే అన్నిటికీ ఐఎమ్ రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్గా ఆల్రెడీ అది చూసేసాం, అదా ఆల్రెడీ చూసాం, మీరేం చేస్తే చేసుకోండి అనేటటువంటి విధంగా అన్ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా నీ మీద ఆ మాత్రం కనికరం కానీ జాలి కానీ ప్రేమ కానీ ఏమీ లేవు. అయితే ఇప్పటికైనా కూడా ఈ భారం నా మీద ఉంది అనేటటువంటి ఆలోచన కాకుండా బయటపడితేనే మంచిది అనేది నా అభిప్రాయం అమ్మ. ఎందుకు ఇది చెప్తున్నానంటే కనుక నీకు క్వాలిఫికేషన్ ఉంది, ఒక జబ్బును మార్చగలం కానీ ఒక వ్యక్తిత్వాన్ని మార్చలేమమ్మా. ఆ మనిషిలో ఉండేటటువంటి ఆ అగ్రెసివ్ యాటిట్యూడు, ఆ హెడ్ స్ట్రాంగ్ యాటిట్యూడు, ఆ మాట్లాడే విధానాన్ని జీవితాంతం అదే అతనితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాన్ని చూసేటటువంటి వ్యక్తులు, ఫ్యామిలీ మెంబర్సు, కొలీగ్సు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఆ బారిన పడతారు. కానీ అందరికంటే ఎక్కువ భారాన్ని, ఎక్కువ భయంకరమైనటువంటి వాతావరణం చూసేటటువంటి వ్యక్తిగా నిన్ను పరిగణలోకి తీసుకుని నేను ఈ సలహా ఇస్తున్నాను. నీ క్వాలిఫికేషన్ ఉంది, నీ కెరియర్ ఉంది, నువ్వు చక్కగా 47,000 రూపీస్ సంపాదించుకుంటున్నావు, అది అంచెలంచెలుగా ప్రమోషన్ వచ్చి ఇంకా పై స్థాయికి వెళ్తావు. బిడ్డ పుట్టబోయేటటువంటి బిడ్డకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉంది, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఫ్రెండ్స్, సొసైటీ యొక్క సపోర్ట్, అందరినీ సపోర్ట్ ఉంది. ఇటువంటి వ్యక్తిత్వంతో 10 నిమిషాలు కూడా మాట్లాడలేనటువంటి ఈ వ్యక్తిత్వంతో ఎంతకాలం పోరాడుతూ నీకుండేటటువంటి ప్రాబ్లమ్స్తో ఒక పక్క నుంచి ఉద్యోగం చేస్తూ ఇంకొక కడుపు అనేటువంటి భారాన్ని మోస్తూ బిడ్డను కానీ ఎంతవరకు పోరాటం చేస్తావు? మీరు చాలా ఈజీగా అతని దారిని అతను వదిలేస్తున్నారు అంటే కనుక అతని దారిని అతను వదిలేయటం కాదమ్మా, అతని పాపానికి అతను పోతాడు. ఆ అమ్మాయి ఎవరైతే ఇంకో అమ్మాయి లైన్లో నిలబడిందో ఆ అమ్మాయి ఒక పెద్ద బక్రా కాకపోతుంది. ఇటువంటి భావజాలము, ఇటువంటి భావోద్రేకము, ఇటువంటి మనస్తత్వాన్ని ఆ అమ్మాయి కూడా ఎక్కువ కాలం భరిస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటేనమ్మా, నువ్వు లీగల్గా ఫైట్ చేయటం అనేటటువంటిది ఎంత ముఖ్యమో
ఒకప్పుడు ఈ బ్యాటిల్ ఏదన్నా ఒక మినిట్లో నేను చేయలేకపోతున్నాను అనేటటువంటి ఆలోచన భావం నీకు వస్తే కనుక వెంటనే విత్డ్రా అయ్యి మనోధైర్యంతో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నానమ్మా. అర్థమవుతుంది కదమ్మా? ఎందుకంటే నీకు కూడా ఈరోజు నీ కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ఆధారం లేకుండా ఈ బిడ్డ నా బిడ్డ కాదు పదండి DNA టెస్ట్కి వెళ్దాం అంటే కనుక ఎంత పౌరుషం రావాలమ్మా ఒక తల్లి. తూరా నీతో నేనేంటి సంసారం చేసేది అనేటటువంటి ఒక కోపం రాదు. ఒక ఆడది ఏదన్నా భరిస్తుంది కానీ నీ శీలాన్ని శంకిస్తే కనుక భరించలేదు. నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి నేను తండ్రి కాదు ఎవరో అన్నట్టుగా మాట్లాడితే అసలు శంకించకూడదు. దట్ ఈస్ ఏ డిజాస్టర్ టు యువర్ పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వానికి అది ఒక డిజాస్టర్. నీకు ఉండేటటువంటి ఈ బ్లైండ్నెస్ కంటే అది ఇంకా పెద్ద జబ్బు నీకు ఒక వ్యక్తిత్వం లేకపోవటం. అట్లీస్ట్ నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ నిజాయితీ అయినటువంటి వ్యక్తిత్వాన్ని కాపాడుకో. అర్థమైందమ్మా? సో దాని గురించి నేను అనేది ఏంటంటే ఒకప్పుడు ఫైట్ చేయగలను అనేటటువంటి ఓపిక ఓర్పు ఉంటే కనుక మేడం చెప్పేటటువంటి విధానంలో ఫైట్ చేసేటటువంటి అన్నీ తిన్నటువంటి వ్యక్తికి ఆ రోజు అతని మీద ఏమన్నా ఇటువంటి కేసులు మార్పు తీసుకొస్తాయి లేదో నాకైతే తెలియదు. కానీ రేపొద్దున ఇది ఇంకో విధంగా మారితే నువ్వు ఫైట్ చేయలేదు, నేను మానసికంగా డేలా పడిపోతున్నాను, నా బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితిలో నీకు అనిపిస్తే కనుక ఇమీడియట్లీ వాక్అవుట్ అండ్ ట్రై అండ్ లివ్ బై యువర్ సెల్ఫ్. ఆ స్ట్రెంగ్త్ భగవంతుడు నీకు ఇవ్వాలి అని కోరుకో. ఆ స్ట్రెంగ్త్ కావాలి అంటే కనుక దానికి అనుగుణంగా కౌన్సిలింగ్ చేయాలన్నా కూడా మనం చేద్దాం. ఇది నా ఒపీనియన్ అమ్మ, నా ఇండివిజువల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. మేడం బయట ఉన్న డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ కేసుకి వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు. మేము ఎవరిని తక్కువ చేసో ఎక్కువ చేసో లేకపోతే ఈ కేసు అందరికీ ఇంప్లిమెంట్ అవుతుందనో చెప్పట్లేదు. ఒకవేళ ఏదన్నా 1 అట్లా వచ్చినా దయచేసి క్షమించండి. ఇక్కడ ఈ కేసు గురించి వీళ్ళ క్యారెక్టర్స్ గురించే మాట్లాడాలి. ఎందుకంటే మనం ఫస్ట్ హాఫ్ విన్నదంతా ఒక రకంగా ఉంది. అయ్యో ఇలా కూడా వీళ్ళ దాంట్లో జరిగిద్దా, ఒక మనిషికి ఇంకో మనిషి తోడు దొరకడమే ఎక్కువ అని మనం ఆలోచిస్తూ ఉంటాం. మామూలు వ్యక్తులు ఒకరు కాబట్టి ఒకరికి లైన్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మరి వీళ్ళలో పాపం ఇద్దరు ఒకటేనా అన్నిసార్లు రిపీటెడ్గా సార్ అడిగారు, అమ్మ నువ్వు ఇట్లా, మరి అతను ఇట్లాగైనా, ఇంకొక అమ్మాయి ఇలాగైనా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నామంటే ఏంటి వీళ్ళ సర్కిల్ ఏంటి అనేది. సో వీళ్ళ సర్కిల్లో వీళ్ళకి సంబంధించిన వ్యక్తులనే వీళ్ళు చూస్ చేసుకున్నారు, లవ్ చేసుకుంటున్నారు. ఒక మామూలు వ్యక్తులు ఏ రకంగా అయితే ఆలోచిస్తారో వీళ్ళు అలాగే ఆలోచించారు. అది మోసం చేయడం విషయంలో కానీ, లవ్ విషయంలో కానీ, పెళ్లి చేసుకోవడంలో కానీ. సో అలాంటప్పుడు లీగాలిటీ కూడా వీళ్ళకి అలాగే ఇంప్లిమెంట్ అవుతుంది. అయ్యో పాపం అనేది రాదు. అర్థమవుతుంది కదా? మనం హైదరాబాద్లో అండి మనకి ఫిన్ అని ఒక అసోసియేషన్ ఉంది, డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి. చాలా బాగా వాళ్ళు ఉన్నంతలో అమ్మాయి చేస్తూ ఉంటుంది, వర్క్ చేస్తూ ఉంటుంది. తను కూడా డెఫ్ అండ్ డమ్. అలాగే బ్లైండ్కి సంబంధించిన చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక మ్యారేజ్ బ్యూరోస్ కూడా ఉంటాయి. జాబ్స్ చేసుకోవడానికి గవర్నమెంట్ జాబ్స్ పోస్టులు పడినప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్ NGOs కింద ఉండి ఆ ఎలిజిబుల్ పర్సన్స్కి వీళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అక్కడే మ్యారేజ్ బ్యూరోస్ కూడా నడిపిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఎందుకంటే బయట వ్యక్తులు హ్యూమనిటికల్ గ్రౌండ్లో చేసుకునే వాళ్ళు ఈ NGOsని కాంటాక్ట్ అయ్యి మేము ఇలాంటి అమ్మాయిని చేసుకుంటామండి, ఇలాంటి అబ్బాయిని చేసుకుంటాం అనే వాళ్ళు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇక అది హ్యూమనిటికల్ గ్రౌండ్ మీద నడిచే వ్యవహారం. వీళ్ళ కేసు మనం వింటే అసలు ఈ డిజేబిలిటీ పక్కన పెడితే మనం వీళ్ళిద్దరికీ ఒక 5 years లవ్ ఉంది. లవ్తో పాటు ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని కూడా సైమిల్టేనియస్గా లవ్ చేస్తున్నాడు. ఒకేసారి ఇద్దరిని లవ్ చేస్తున్నాడు. ఇద్దరిని లవ్ చేస్తున్నాను, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఈ అమ్మాయికి తెలుసు అంటున్నాడు. మరి ఈవిడతో ప్రెగ్నెన్సీ చేసావు కదమ్మా అంటే అవును చేశాను, ఆ సంగతి ఆ అమ్మాయికి కూడా తెలుసు అని. అంటే మేబీ ఆ అమ్మాయికి కూడా అతను ప్రెగ్నెన్సీ తెచ్చి ఉండొచ్చు. అతని దృష్టిలో ఏంటంటే నేను ఇంతే, నేనంటే వీళ్ళంతా వెంపర్లాడిపోయి పడిపోయి నా వెనకాల పడుతున్నారు కాబట్టి నేను వీళ్ళిద్దరిని ఎంటర్టైన్ చేయగలను అనే అంత ఒక స్టేజ్లో ఉండి మరి ఈవిడ కేసు వేసింది కాబట్టి బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటే ఆ అమ్మాయి వేసేది. ఒకవేళ ఈ అమ్మాయి వదిలి డ్రాప్ అయిపోతే ఆవిడ చేసుకునేవాడా అనేది మనం కొంత క్వశ్చన్ మార్క్. ఇక్కడ మాట్లాడాల్సింది బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ రిలేషన్లోకి వెళితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వదిలేసే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. ఒకవేళ వదిలేయాల్సిన పరిస్థితి సొసైటీ గురించో తల్లిదండ్రుల గురించో వస్తే మానసికంగా చాలా క్షోభపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ నమ్మక ద్రోహాల కిందకు వస్తాయి. నేను రియల్గా లవ్ చేశాను, రియల్గా అతనితో పడుకున్నాను, తెరా చూస్తే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా, ఇంకో దాన్ని తగులుకొని వెళ్ళిపోయాడు, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలు చేసుకుంటున్నారు అని మీరు జీవితకాలం అది నరకం పడుతూనే ఉంటారు. దయచేసి లవ్ వేరు, ఫిజికల్ రిలేషన్ వేరు. లవ్లోకి ఫిజికల్ రిలేషన్ మిక్స్ చేసి మీకు మీరు పనిష్మెంట్ వేసుకోకండి. క్షణిక ఆవేశంతో లేకపోతే క్షణిక సుఖాల కోసం చేసే ఇల్లీగల్ రిలేషన్స్ అన్నీ కూడా డేంజరే. ఇక్కడ ఈమె ఫస్ట్ వేసిన కేసు 376 IPC అండి, sub-2 వస్తుంది. మ్యారేజ్ చేసుకుంటానని ఫిజికల్గా కమిట్ అయ్యి ప్రెగ్నెన్సీలు తీసుకురావడం కానీ, ఫిజికల్గా సెక్సువల్గా అమ్మాయిని వాడుకోవడం కానీ చేస్తే చాలా పెద్ద కేసు. అతను ఫస్ట్ మనతో మాట్లాడిన టాపిక్ మాట లా అంతా లేడీస్ ఫేవర్గా ఉంటుంది అంటే నువ్వు చేసిన మిస్టేక్ అలాంటిది కదా,
అంటే అతని దృష్టిలో నువ్వు అమ్మాయిలు వాడుకుంటూ ప్రెగ్నెన్సీలు చేసుకుంటూ వెళ్తే నీ మీద కేసు లేకూడదు. అది మిస్యూజ్ కింద లెక్క. ఏ రకంగా మిస్యూజ్ అవుతుంది? ఒక ఆర్డినరీ అమ్మాయి అట్లా చేస్తుంటే అమ్మాయిని మనం తిట్టి మాట్లాడేవాళ్ళం. వీళ్ళు ఆల్రెడీ ఒక 5 years లవ్లో గ్రూప్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతున్న సంగతి తెలుసండి అంటున్నాడు తప్ప అమ్మాయితో పడుకున్న సంగతి ఈ అమ్మాయికి తెలీదు. లేకపోతే ఆ రోజే కేసు స్ట్రాంగ్గా వేసుకునేదాను కదమ్మా. అమ్మాయి ఫ్రెండ్ అనుకున్నావే తప్ప ఫ్రెండ్ అనుకున్నాను నువ్వు కాబట్టి అమ్మాయితో అక్రమ జాగ్రత్త పడ్డా. సంబంధం ఉంది అనేది నీకు తెలియదు. తెలియదు, ఎప్పుడు జాగ్రత్త. తెలుస్తుంది? ఆఫ్టర్ మ్యారేజ్ నేను చేసుకొని ఏం చేసుకుంటావు చేసుకో, నేను అని నన్ను ఆవిడనే బెదిరించినప్పుడు. చేసుకుంటాను, నేను ఆవిడనే చేసుకుంటాను అన్నప్పుడు తెలిసింది. ఓహో నాతో పాటు ఈ అమ్మాయిని వీడు లవ్ చేస్తున్నారా, వీడియో ఇవి కాల్ నీకు చూసి డౌట్ నాకు వచ్చింది. చూసి డౌట్ వచ్చింది. ఇక్కడ మీరు చేయాల్సిన పని సహజంగా 90% అమ్మాయిలు చేయాల్సిన పని, మీరు పెళ్లి చేసుకొని బలవంతంగా పెళ్లి చేసుకుంటే, ఈ కేసు చూశారు కదా ఒక ఎగ్జాంపుల్, ఫోర్సిబుల్గా పెళ్లి చేసుకున్న ఎవ్వరూ కూడా సుఖపడిన కేసులు మేము ఎక్కడ చూడాల. ఏది 376 వేసి 376 కేసు అంటేనే వాడి జీవితం సర్వనాశనం అయిపోయినట్టు. అది అవ్వనివ్వండి. నిజంగా ఇలా అన్యాయం జరిగిన వాళ్ళే వాడుకోండి. కర్మ ఏంటంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కోసమే వేస్తున్నారు. ఒకేసారి 5 అబ్బాయిలతో 10 మంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్లు చేస్తారు. ఎవరైతే ఫైనాన్షియల్గా బాగుంటాడో వాడి మీద మాత్రం ఈ కేసు వేస్తారు. దానివల్ల ఈ కేసు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. నిజంగా మీరమ్మ అతన్ని పెళ్లి చేసుకోకుండా ఆ కేసు వేసేసి ఉంటే ఈ రోజు జాబ్ అతనికి చేసేవాడు. గవర్నమెంట్ జాబ్ ఉండేది చేసేవాడు కాదు. కాదు. జాబ్ గవర్నమెంట్ జాబ్ తీసి పడేసేవాళ్ళు. ఆ అడుక్కు తింటూ ఉండేవాడు. ఆ ఇంకొక ఆవిడ ఉంది చూసావా, ఆయన పోషించాల్సి వచ్చేది. ఈ యారగెన్సీ అనేది స్టిల్ ఆ అబ్బాయి సహజ లక్షణం. మ్యాక్సిమం మామూలు పర్సన్స్ కంటే మేడం మేము అబ్జర్వ్ చేసినంత వరకు ఇలా కొంచెం డిజేబుల్డ్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం అబ్నార్మల్గా థింక్ చేస్తారు. మమ్మల్ని ఏమైనా తక్కువ చేసి మాట్లాడుతుందేమో సొసైటీ, మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారేమో, వీళ్ళే ఇన్సెక్యూరిటీ తోటి చాలా ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. అట్లా అందరూ ఉండకపోయినా మ్యాక్సిమం పర్సన్స్ అయితే మేము అబ్జర్వ్ చేసినంత వరకు ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా మాట్లాడుతుంది. అతను ఒక సెకండ్లో బరస్ట్ అయిపోయాడు, 2వ క్వశ్చన్కి బరస్ట్ అయిపోయాడు. ఈయన పంచాయతీ పోలీస్ స్టేషన్లకు వెళ్ళకూడదు, కోర్టులకు వెళ్ళకూడదు, అతను చెప్పింది DNA టెస్ట్ చేసుకోవాలి. అమ్మాయి చేసుకుంటానంది, చేసుకుంటే అయిపోయేది కదా. చాలా డేంజర్ ఎలిగేషన్ అండి. ఒక వైఫ్ని పుట్టే పిల్లల్ని DNA టెస్ట్ చెయ్యండి, పుట్టిన పిల్లల్ని DNA టెస్ట్ చెయ్యండి అనే రైట్స్ లేనే లేవు. నచ్చితే మీరు కంటిన్యూ అవ్వండి, లేకపోతే లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా సీరియస్గా ఈ పాయింట్ మీద గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. DNA టెస్ట్ అనేది రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో తప్ప కోర్టు పర్మిషన్ లేకుండా ఏ మహిళ కూడా చేసుకోకూడదమ్మా. అతను అడిగినా కూడా మీకు నచ్చినా కూడా ఎవరైనా డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ వితౌట్ కోర్టు ఆర్డర్ మీరు DNA టెస్టులు చేస్తే ఎవ్వరు NGOలు కంప్లైంట్ ఇచ్చిన మీరు జైలుకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పుట్టే పిల్లల జీవితకాలం క్వశ్చన్ మార్క్. అది ప్రూవ్ అయినా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన కర్మ వచ్చింది. మీరు చేసిన తింగర పనులకి వాళ్ళెందుకు జీవితకాలం నరకం పడాలి? సో పుట్టబోయే పిల్లల రైట్స్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది. దీనికి చాలామంది జెంట్స్ ఏమంటారంటే మరి అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కనేసుకుందంటే DNA టెస్ట్ ద్వారానే ప్రూవ్ అవ్వసరం, మిగతా రీజన్స్ ఉన్నాయి. ఫోన్ కాల్స్ మాట్లాడడం కానీ, ఈవిడ అక్కడికి వెళ్ళడం కానీ, వాళ్ళ టైం స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎవరికి పిల్లలు పుట్టారనే దానికి ఒక ఎవిడెన్స్. అలాంటి అమ్మాయితో ఉండాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి తప్ప DNA టెస్ట్ చేయమని ఏ కోర్టు చెప్పట్లా. అమ్మ మీ కేసు విషయానికి వస్తే మీరు కనుక ఆ రోజు కేసు వేసుంటే సూపర్ నాన్న, తొక్కులో 5 years తోటి దరిద్రం వదిలిపోయేది. ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉంది తెలుసా, ఆవిడ ఇక్కడ కూర్చునేది, బాబోయ్ ఇతన్ని నాకు వదిలించండి, ఇతనితో నేను భరించలేకపోతున్నాను అని ఇప్పుడు మీరు వేసిన 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు ఆవిడ వేసుకునేది. పోరాడి పెళ్లి చేసుకున్నావు. అప్పుడే నీకు అర్థం అవ్వాలి, ఇదిగో వీడియోలు చూశాను ఇతను వేరే, ఇదిగో నాతో ఉంటూ ఇంకొక అమ్మాయితో సైమల్టేనియస్గా ట్రాప్ చేశాడు, ఇలాంటి వ్యక్తి నా పక్కన కూర్చోవడానికి అర్హుడా అని కదా నువ్వు ఆలోచించుకోవాలి. ఇక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేసావు. నిజంగా ఈ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. ఎందుకు అంటే ఒక అబ్బాయి మోసం చేశాడు, పోలీస్ స్టేషన్లో కేసు వేసి పోరాడి పెళ్లి చేసుకొని హాస్టల్లో పడేస్తే జాబ్ తెచ్చుకొని చూపించింది. ఇంక ఈవిడికి కష్టాలు ఏంటి? నువ్వు 10 మందికి చెప్పే స్టేజీలో ఉన్నావు. ఇలాంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయాల్సిన కర్మే మీకు లేదు. ఇందాక సార్ చెప్పారు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే బాగుండేది అని. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇలాంటి వ్యక్తి కాదు అంటే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోకుండా ఉండడమే బెటర్. మరి వచ్చేసింది కదా, ఏం చేద్దాం? ఇది కూడా మంచిదే, వచ్చేసింది. నీకంటూ ఒక కుటుంబం, పర్ఫెక్ట్ పిల్లలు బాబో పాపో పుడతారు. అతనికి ఎవ్వరూ ఉండరు జీవితకాలం, మీకు తెలుసా? నీకంటూ నువ్వు ఆలోచించడానికి, నీకంటూ ఇంటికి వెళ్తే అరే నా కోసం నా పిల్లోడు వెయిట్ చేస్తున్నాడు, నా పాప వెయిట్ చేస్తుందని నీకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. మీరు ఎంతో కష్టం ఉన్న టైంలో జాబ్ కొట్టారు అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నా. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇలాంటి వ్యక్తి నీ పక్కన ఉండడానికి అర్హుడే కాదు. అతను మాట్లాడుతున్న విధానం జీవితకాలం నువ్వు ఒక బానిసవే. నువ్వు ఆ కాళ్ళ కింద వేసి నేను అమ్మాయితో తిరుగుతూ ఉంటాను, నువ్వు నచ్చితే ఉండు లేకపోతే దొబ్బే అంటుంటాడు. ఎంతకాలం భయపడతావు?
అతనికి తెలియదా అతని వల్లే పుట్టిందని? తెలుసు. కానీ నిన్ను మానసికంగా పీక్కు తినాలి అంటే ఉన్న ఒకే ఒక టార్గెట్ DNA టెస్ట్. అది అతని బుద్ధి. అలాంటి కుళ్ళు బుద్ధి ఉన్న వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటావు వేస్ట్ అని మా ఉద్దేశం. నువ్వు ఉంటావా ఉండవా అంటే నేనైతే లీగల్గా వెళ్ళమని సపోర్ట్ చేస్తాం. మా స్టేజ్ మీద మ్యాక్సిమం ఏ కాపురానన్నా కలపడానికి ట్రై చేస్తాం మేడం. మీ కేసులో మా బెస్ట్ సజెషన్ లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీ పవర్ ఏంటో బిఫోర్ మ్యారేజ్ చూపించారు చూసారా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంతే. మీరు డైవర్స్ ఇవ్వకుండా అతనికి డైవర్స్ రావు. ఇప్పుడు DNA టెస్ట్ అని మా ముందే అడిగాడు. ఆ వీడియో రికార్డు కూడా మీకు చాలా ప్లస్ పాయింట్. ఆ 498 కేసు స్ట్రాంగ్గా రన్ అవనివ్వండి. వాళ్ళ అమ్మా నాన్న మీద కూడా మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు, పాప పుట్టినాక పాపకి మెయింటెనెన్స్ అడిగే రైట్స్ కూడా మీకున్నాయి. అతను డైవర్స్ కేసు వేసిన ఇలాంటి కేసుల్లో అంత త్వరగా కోర్టు డైవర్స్ ఇవ్వదు. ఉండని మళ్ళీ నీ కాళ్ళకు దగ్గరకు వచ్చే వరకు ఉండని. ఒకవేళ మీతో ఏదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటే అయ్యింది. అర్థమవుతుందా? ఈ అబ్బాయిని భరించే స్త్రీ బయట లేరు, నువ్వు తప్ప. నీకేంటంటే విపరీతమైన ప్రేమ ఉంది కదా, నువ్వు రియల్ లవర్వి. నీ వాల్యూ అతనికి తెలియదు. ఆవిడ ఎక్కువ కాలం భరించదమ్మా. ఎందుకంటే అలా అబ్బాయి నిజాయితీగా కావాలనుకున్న అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసేది. నువ్వు వెంపర్లాడుతుంటే అతనికి చాలా చీప్గా కనిపిస్తున్నావు. నువ్వు పోరా అవతలకి అన్నట్లుగా మీరు ఉండాలా. అర్థమవుతుందా? నువ్వు వదిలేసి ఏమీ అతను నీకేమి ఇవ్వట్లా, మెయింటెనెన్స్లు ఇవ్వట్లా, ఇంట్లో ఏం చూసుకోవట్లే ఈ 2-3 నెలల నుంచి తప్ప. అతను ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఈ 3 నెలల నుంచి అమ్మాయిని వదిలేశాను అని. ఇప్పుడు నువ్వు వదిలేగానే మళ్ళీ ఆమెను తగులుకుంటాడు. వాళ్ళ పని అదో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు వేసే కేసులు జీవితకాలం అతనే కావాలి అనుకుంటే 100% లీగల్ హెరాస్మెంట్ ఎట్లా ఉంటుందో అతనికి తెలియజేయడం బెటరు అని నా ఉద్దేశం. మీరేమంటారు? ఆ అమ్మాయిని కట్ చేసి మా ఆయన్ని తీసుకురండి అంటే అతనికి ఇక్కడున్న సహజ లక్షణం ఉంది చూసారా, షార్ట్ టెంపర్, నేనే మోనార్క్, నేను చెప్పిందే వీళ్ళంతా వినాలి అనేది. ఆ బ్రెయిన్ మార్చడం ఎవరి వల్ల కాదని నా ఉద్దేశం. అది సహజ లక్షణం అతనికి. ఏదైనా ఎప్పుడన్నా అబ్నార్మాలిటీ వస్తే మనం కౌన్సిలింగ్లు ఇచ్చి ఇది చేయగలం తప్ప అలా బానిస బతుకు నువ్వు బతుకుతానంటే అది నీ ఇష్టం అమ్మా. అప్పుడు కూడా నువ్వు లీగల్గా వెళ్తేనే అతను నీ దగ్గరికి వస్తాడు. అతను భయపడుతున్నది ఓన్లీ ల్యాండ్ ఆర్డర్కి మాత్రమే. మీరు దాన్ని ఫాలో అయితే బెటర్ అనేది నా ఉద్దేశం. మేడం సార్ చెప్పినట్టుగా చేయండి. కడుపుతో ఉన్నారు, హెల్త్ కేర్ తీసుకోండి, జాబ్ చేసుకోండి. చెప్పింది చేస్తే కనుక నాకైతే నిజంగా పర్ఫెక్ట్గా చెప్పారు మేడం సార్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీరు కూడా చక్కగా చదువుకున్నారు కాబట్టి ఏమేం పాయింట్స్ చెప్పారనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. అర్థమైంది. ఈ టైంలో మీరు సీరియస్ ఎమోషన్స్ పెట్టుకోకండి. డెలివరీ చాలా ఇంపార్టెంట్. మీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి కూల్ ఉండు. డెలివరీ అయిపోయినాక ఇంకో 6 months కూల్ ఉండు, ప్రాబ్లమే లేదు. ఓన్లీ ఒక్క 498 నడుస్తుంది కాబట్టి ఒక అడ్వకేట్ని కలిసి DVC కేసు ఒకటి వేసుకోండి. దాన్ని అలా వదిలే. ఎందుకంటే మెయింటెనెన్స్లు ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ అని ఉంటుంది. పాపం పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తికి లీగల్గా చెంపదెబ్బ కొట్టడం చాలా ఇంపార్టెంట్ తల్లి. అంతా లేడీస్ ఫేవర్గా ఏమీ లేదు. ఇలా చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా ఉంది. మదర్హుడ్ని చక్కగా ఎంజాయ్ చేయండి, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి, మీ జాబ్ చేసుకోండి, స్ట్రెస్ తీసుకోకండి. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రూవ్ అయిపోయిందమ్మా. నేను ఒకటే మాట చెప్తాను, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇన్ని అన్నం ముద్దలు తినక్కర్లేదు, ఒక మెతుకు తింటే చాలా అన్నం ఉడికిందో లేదో. మాకు 15 గంటలో అర్థమైంది, 10 నిమిషాల్లో అర్థమైంది గట్టిగా మాట్లాడితే. నీకు తెలుసు. కానీ ఏంటంటే ఒక స్థానాన్ని ఇచ్చాను, ఈ కడుపులో ఉన్న బిడ్డకి అతనే కదా తండ్రి, ఈ సెంటిమెంట్స్ బట్టి కొట్టుకుపోతే కనుక జీవితాంతం నరకయాతనే. ఇప్పటికైనా బయటపడు. ఫైనాన్షియలీ యూఆర్ ఇండిపెండెంట్, కెరియర్ వైజ్ యూఆర్ ఇండిపెండెంట్, యాజ్ ఎ ఉమెన్ యూఆర్ ఇండిపెండెంట్, యాజ్ ఎ మదర్ యూఆర్ ఇండిపెండెంట్. ఇంకేం కావాలమ్మా? సో ప్లీజ్ జాగ్రత్త, నమస్తే. హెల్త్ కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడకి నెక్స్ట్ ఆవిడ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పినందుకు, మంచి సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.